ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా బొల్లెద్దుపాలెం జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు జి గణపతి, పంచాయతీ కార్యదర్శి శివరామకృష్ణలు పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తూ గ్రామ ప్రధాన వీధులలో మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ నిషేధం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శివరామకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు, సింగిల్ యాజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలని విద్యార్థులతో ప్రతి ఇంటికి అవగాహన కల్పించారు. తెల్లవారు 5 గంటల నుండి ఇంటింట చెత్త సేకరణ చేపట్టడం జరుగుతుందని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం తమ బాధ్యత అని విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఆయన అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణపతి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించడం ఒకటే మార్గమని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేటి పరిస్థితులను అనుమతించకుండా ప్రతి ఇంటిలోనూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. బొల్లెద్దుపాలెం జిల్లా ప్రజాపరిషత్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతున్నాను. మరి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మరి పరిశుభ్రత మొదటి కాన్సెప్ట్, రెండో కాన్సెప్ట్ ప్లాస్టిక్ నిషేధం అనేది ఈ నెలలో ప్రభుత్వం యొక్క కొటేషను. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోకపోతే జీవన్మరణ సమస్యగా తయారయ్యే విధంగా ఉందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా ఈ వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే అతి సన్నని పలుచని కవర్లు కలిగిన ప్లాస్టిక్ వస్తువులు కానీ, అలాగే భోజనం ప్లేట్లు కానీ ఏమైతే మనకి ఈజీగా దొరుకుతున్నాయో అటువంటి వాటిని అత్యంత వేగంగా నిరోధించుకోకపోతే భవిష్యత్తులో మానవ శరీరం అంతా కూడా ఈ ప్లాస్టిక్ రేణులతో నిండిపోయి తీవ్రమైన అనారోగ్యాలకి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మా పిల్లల తరపున, అలాగే మా తరపున కూడా మేము ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే తక్షణమే అందరూ కూడా ఆ ప్లాస్టిక్ని స్వచ్ఛందంగా నిరోధించుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అలాగే ఆ డబ్బు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ని నిరోధించాలి. అదేవిధంగా మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యాలు బాగుంటాయి. మన ఆరోగ్యాలు బాగున్నప్పుడే మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబం బాగున్నప్పుడు మన గ్రామం బాగుంటుంది. మన అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటిస్తూ, ప్లాస్టిక్ నిరోధిస్తూ, మొక్కలు పెంచుకుంటూ ఉంటేనే భవిష్యత్తులో మానవ ఆరోగ్యానికి, మానవ మనుగడికి అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యి మనం చాలా ఇబ్బందులు గురవుతాము. మీ భవిష్యత్ తరాలని పిల్లలు ఆనందంగా బతకాలన్నా, మంచి ఆరోగ్యం బతకాలన్నా సరే మొక్కలు పెంచుతూ, పరిశుభ్రత పాటిస్తూ పూర్తి